సంక్రాంతి పండగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డిఏ పెంచింది. 30.03% నుంచి 33.67%కి డిఏను సవరణ చేసింది. 2023 జూలై 1వ తేదీ నుంచి డిఏ అమలు కానుంది. జిల్లా పరిషత్, మున్సిపల్ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా డిఏ వర్తించనుంది. ఈ జనవరి జీతంతో కలిపి డిఏ చెల్లించనుంది. ఇక జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లించనున్నారు. ఈ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో వేయనుంది ప్రభుత్వం. రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలను చెల్లించనున్నారు. పార్ట్ టైమ్ అసిస్టెంట్లు, వీఆర్ఓలకు నెలకు రూ. 100 అదనంగా చెల్లించనుంది. ఇది ఇలా ఉంటే కొద్దిసేపటి క్రితమే డీఏపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైల్‌పై సంతకం చేసి వచ్చాను. ఈ రోజో రేపో దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుందని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు 227 కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి రూ. 1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవి విరమణ పొందేవారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ నిజంగానే ఒక భారీ శుభవార్త అందినట్లయింది. ప్రభుత్వం త్వరలోనే మిగిలిన బకాయిలను కూడా విడతల వారీగా క్లియర్ చేస్తుందని ఆశిద్దాం.